హలో! వెల్కమ్ టు రాకోకర్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక మంచి లంచ్ బాక్స్ సిరీస్‌తో వచ్చాను. అదే టేస్టీ అండ్ హెల్తీ ఖాదీ రోల్. ఖాదీ రోల్స్ మనం బయట తింటూ ఉంటాం కదా జనరల్‌గా. సో, అలాంటి ఖాదీ రోల్ ఇంట్లో సింపుల్‌గా ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేనైతే ఓన్లీ 2 వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను. ఒకటి ఆలు, ఇంకొకటి క్యారెట్. మీ దగ్గర గనక పీస్ గానీ, లేకపోతే బీన్స్ గానీ ఇలాంటివి ఏమన్నా ఉండి మీకు ఇష్టమైతే మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను మా పాప చాయిస్ ఓన్లీ 2 వెజిటబుల్సే కాబట్టి ఆ 2 వెజిటబుల్సే 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా ఒక హాఫ్ కప్ చపాతీ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ నేను ఈ పిండిని గట్టిగా కలుపుకుంటున్నాను మనం చపాతీ చేసుకోవడానికి వీలుగా. సో, మనం ఈ చపాతీ పిండి కలుపుకునే ప్రాసెస్‌లోనే అది ఎంత మెత్తగా వస్తుందనేది ఉంటుంది కదా! సో, కొద్దిగా ఒక 5 మినిట్స్ కంటిన్యూస్‌గా డో ఇలాగా మనం కలిపేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా చపాతీ షేప్‌లో మీ అందరికీ తెలిసిందే చపాతీ షేప్‌లో మనం ఇలా ఒత్తేసుకోవాలనమాట. నేనైతే అస్సలు చపాతీలో ప్రొఫెషనల్ కాదు. నాకు అస్సలు చపాతీలు ఎప్పుడూ కుదరవనమాట. సో, ఎలాగో అలా చేసేసాను ఇవాళ. సో, ఇలా చపాతీ చేసుకున్న తర్వాత పల్చగా ఒత్తేసుకున్న తర్వాత దాన్ని ఇలా చాకుతో ఇలా స్లైసెస్ కింద జస్ట్ అలా ఘాట్లు పెట్టుకొని తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇది ఏంటంటే మనకి లేయర్స్ కింద రావడానికి అనమాట. సో, తర్వాత మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకొని ఈ చపాతీని మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాకుండా ఒత్తేసుకోవాలి. షేప్ అయితే ఎప్పుడు షేప్ అవుట్ అవుతుంది. సో, మీరైతే క్లియర్‌గా మంచిగా చేసుకోండి. సో, తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ బాయిల్డ్ వెజిటబుల్స్ని నేను వాటర్లోంచి తీసేస్తున్నాను. తీసి వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత పీల్ చేసేసి వాటిని నేను ఒక్క నిమిషం చల్లారడానికి పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత వాటిని మంచిగా ఒక పప్పు గుత్తితో స్మాష్ చేసేస్తున్నాను. మరీ ఎక్కువ పేస్ట్‌లా అయితే చేయొద్దు, ఎందుకంటే బైండింగ్ అస్సలు రాదు. సో, కొద్దిగా ఇలా స్మాష్ చేసేసి ముక్కలు లేకుండా దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి, ఒక 2 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఆరిగానో వేస్తున్నాను. లేకపోతే పిజ్జా సీజనింగ్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. తర్వాత నేను చిల్లీ ఫ్లేక్స్ వేయట్లేదు, నేను పెప్పర్ అనేది వేస్తున్నాను అనమాట స్పైసీనెస్ కోసం. సో, ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇది మరీ అలా మెత్తగా నలిపేయకూడదు. జస్ట్ అది లైక్ చూసారు కదా, ఈ బైండింగ్ షేప్ వచ్చేలాగా అది మనం కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని మనము ఇలా ఒక లాగ్ షేప్ లాగా చేసుకుందాం, అంటే పొడుగ్గా చేసుకుందాము. ఎందుకంటే మనకి చపాతీ రోల్ లోపల పెట్టుకోవడానికి కాబట్టి ఇలా చేసుకుందాము. చాలామంది పన్నీర్తో చేస్తారు, ఆనియన్స్తో చేస్తారు. కానీ నేనైతే ఇలా చాలా సింపుల్గా చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ ఆనియన్ పీసెస్ అవన్నీ కూడా కింద మీద పడుతుంటే వాళ్ళకి అస్సలు కంఫర్ట్ ఉండదు పిల్లలకి. సో, పెద్దవాళ్ళు మనం ఎలాగన్నా మనం అడ్జస్ట్ చేసుకుని తినొచ్చు. కానీ కిడ్స్ అనేది లంచ్ బాక్స్లో కాబట్టి వాళ్ళ స్కూల్లో డిస్కంఫర్ట్ ఫీల్ లేకుండా సో, ఇది ఓన్లీ దాన్ని స్టిక్ అయ్యి ఉండేలాగా నేను ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో, 2 వైపులా నూనె వేసుకొని చక్కగా క్రిస్పీగా వచ్చేదాకా మనం కాల్చేసుకోవాలి. కొంచెం బియ్యపు పిండి, బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ అది కొంచెం క్రిస్పీగానే ఉంటుంది ఔటర్ లేయర్. సో, లోపల నేను స్ప్రెడ్‌కి ఏం చేస్తున్నానంటే నా దగ్గర పప్పుల పొడి ఉంది. దీని రెసిపీ మీకు నేను మళ్ళీ చెప్తాను. ఆ పప్పుల పొడిలో కొంచెం కొద్దిగా ఆయిల్, ఒక చుక్క ఆయిల్, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఈ చేసుకున్న చపాతీలో ఆ టిక్కీ ఏదైతే ఉందో అది పెట్టేసి మళ్ళీ పెనం మీద కాలుస్తున్నాను. ఎందుకంటే మనం జనరల్‌గా బయట తినే ఖాదీ రోల్స్‌లో సాస్ లేదా మయోనైస్ వేస్తారు. సో, నేను ఇక్కడ అస్సలు ఆ 2 ఎప్పుడూ వాడను. సో, దానికి ఆల్టర్‌నేటివ్‌గా మాత్రమే ఇలా కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి నేను అలా ఆ డిప్ అనేది నేను ట్రై చేశాననమాట. సో, టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. లేయర్స్ చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీ అండ్ సాఫ్ట్‌గా వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.